హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తాం. దానికోసం కావాల్సిన మ్యారినేషన్ ప్రాసెస్ కావాల్సినవన్నీ చూస్తున్నాం. ఇది వచ్చి 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ ఫిష్ మసాలా, 1 స్పూన్ ఆఫ్ కాశ్మీర్ చిల్లీ ఫర్ కలరింగ్, అండ్ 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, హాఫ్ స్పూన్ ఆఫ్ టర్మరిక్. మ్యారినేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు నేను వచ్చి ఫిష్ ఫ్రై వచ్చి పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై అయితే చేస్తాను. దానికి కావాల్సినవి ఆల్రెడీ చెప్పాను. టర్మరిక్ 1 స్పూన్, చిల్లీ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, ఫిష్ మసాలా 2 స్పూన్స్, కాశ్మీర్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, 1 స్పూన్, రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్, 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇవన్నీ కలుపుకొని ఫిష్ బాగా ఎక్కించుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ దీన్ని ఎక్కించుకున్న తర్వాత దీన్ని బాగా పట్టినంత వరకు ఫిష్ని 20 మినిట్స్ దాకా సైడ్లో పెట్టుకోవాలి. మనం మ్యారినేషన్ చేసిన ఫిష్ స్లైసెస్ ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తవ్వ పెట్టి దాన్ని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి నేను వేడి చేసి పెట్టాను. బాగా సాఫ్ట్గా ఉన్న తర్వాత దాన్ని ఫ్రై చేసుకొని పెట్టాను. ఒకసారి తిరిగేసి పెట్టుకున్నాం. ఒకసారి టర్న్ చేసుకుంటే వెనకాల మిక్సిపోయింది కదా. ఇప్పుడు ముందు ఇప్పుడు తిప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. స్లోగా తిప్పుకోవాలండి. బయట తెచ్చుకొని తినేదానికన్నా ఇంట్లో తీసుకుంటే చాలా హెల్దీ అండి. ఫిష్ అట్లీస్ట్ వారంలో ఒక రోజైనా లేకపోతే నెలకి 2 సార్లైనా తినడానికి ట్రై చేయండి. చాలా మంచిది. బాగా స్టాప్ చేసుకోవచ్చు. చూస్తున్నాను సూపర్గా ఉంది. సర్వ్ చేయడం ఒకటే ఉంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వ్ చేసుకున్నాము. తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ విడిగిపోకుండా బాగా వస్తుంది. మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.